లొడ్డా వాటర్ ఫాల్స్కి మన ఆయుధాలు పట్టుకుని వెళ్ళిపోదాం. గెట్ స్టార్ట్ ద బ్లాగ్. మనమైతే స్టార్ట్ అయిపోయాం. మా ఊరు నుంచి 54 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ 3 కిలోమీటర్లు నడాల్సి వస్తుంది. రామతపురం అయితే వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి సాలూరుకి 10 కిలోమీటర్లు ఉంది. అక్కడ నుంచి మనం, నాకు రూట్ అయితే తెలియదు, మ్యాప్ చూసుకొని వెళ్ళిపోదాం. సాలూరు నుంచి 30 కిలోమీటర్లు వస్తుంది దూరం. ఆటోలు అయితే చాలా తక్కువ అయిపోయి, మాడుపల్లి నుంచి అసలు ఉండవంట, అన్నీ అనుకుంటున్నాయి. బండి ఇవ్వడం వల్ల లక్కీ అయింది చాలా. మామిడిపల్లికి అయితే వచ్చేసాం. వాటర్ ఫాల్స్కి ఇంకా 17 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. మరి స్లోగా వెళ్ళిపోదాం అలాగా. ఇటువైపు చాలా వరకు అరటి చెట్లు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్కువగా వేస్తారు అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఎంత కొనుక్కుందాం ఒకసారి బ్యాగ్ తీస్తాను. ఇక్కడ ఒక గెల 130 పడుతుంది. ఒక గెల అడవి ప్రదేశం కాబట్టి కందులు కూడా చాలా ఉంటాయి. కేజీ ఎంత కొనుక్కుందాం ఒకసారి. కేజీ ఎంత పడుతుంది అన్న? 45 రూపాయలు పడుతుందంట. చాలా వరకు వీడియో తీయలేకపోతున్నాను, ఎందుకంటే రూట్లు గట్రా తెలియకపోవడం వల్ల మ్యాప్ ఓపెన్ చేయాల్సి వస్తుంది ప్రతిసారి. అందుకంటే వీడియో లొకేషన్ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీగా రావాల్సిందే ఒకసారైనా మీరు. ఇక్కడైతే సంత అయితే జరుగుతుంది. ఏటేటి అమ్ముతారో చూద్దాం. ఇది ఉదయం స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1 గంటకు అయిపోయింది. ఇది 1 గంటకు అయిపోయింది కాబట్టి చాలా వరకు షాపులు మొత్తం ఎత్తేసారు. చూద్దాం ఇది ఎంతవరకు ఎంత అమ్ముతారు చూద్దాం. ఎంత ఈ షర్ట్ మామూలుగా? ఈ షర్ట్ 60 రూపీసా? 60 రూపీస్ అంటే ఇది ఎంత అవుద్దన్న రోజుకి? వస్తుందా 10,000? ఎక్కడ 2000 మిగులుతుంది. రోడ్ పడిపోయి కాబట్టి ఇంతకు ముందు అయితే బాగుండేది. ఇప్పుడు రోడ్ పడడం వల్ల బాగా డల్ అయిపోయింది. బైకుల మీద వెళ్ళిపోవడం. కింద నుంచి కొండ మీద నుంచి కూడా తెస్తారంట. కొన్ని టమాటాలు చాలా బాగున్నాయి. టమాటాలు మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. ఇది కేజీ ఎంత టమాటా? కేజీ 40 రూపాయల. ఇంకా బంగాళదుంప కేజీ అది 40. శనగలు, చేగొడాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. బిస్కెట్లు గట్టిన పట్లు ఉతికింది రూము చూడొచ్చు. డ్రింకులు లొకేషన్ చూసుకోవచ్చు. చాలా వరకు నేను మిస్ అయిపోతాను వీడియో. లొకేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడైతే కొంచెం ఇక్కడ నుంచి అడగాలి, ఇటు నుంచి నడాలి. ఒక 3 కిలోమీటర్లు అయితే నడాలి. ఎక్కడ మరి ఏ రూట్ నుంచి వెళ్ళాలో నాకు అంత ఐడియా లేదు. బండి అయితే అక్కడ పెట్టేశాను. కొంచెం రోడ్డు అయితే కొంచెం కష్టంగా ఉంది. అందుకనే బండి పెట్టేసి ఇక నడుచుకొని వెళ్ళిపోదాం. రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. అందుకనే కొద్దిగా కొంచెం ఇదంతా చేస్తున్నారు. చాలా కష్టంగా ఉంది బండి మీద పైకి వెళ్ళడం అంటే. అందుకని ఆ బండి ఆపిసాను అక్కడ బండి. ఇంకా వాటర్ ఫాల్కి ఎంత దూరం ఉంటుందో నాకు తెలీదు. ఎవరైనా కనిపిస్తే అడగాలి ఇటు వెళ్ళాలని. ఇంక వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుందో లేదు తెలియదు, కానీ నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. రోడ్డు మాత్రం చాలా దారుణంగా అయితే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పోలీస్ కారిపోయింది. నాకైతే క్లియర్గా సౌండ్ వస్తుంది. వాటర్ ఫాల్స్ సౌండ్ చూపిస్తాను మీకు ఎక్కడ ఉందో. ఆఖరికి అయితే వచ్చేసాం. అదిగోండి
ఉన్న వాళ్ళందరూ ఒడిస్సా వాళ్ళే. వాళ్ళు చెప్పింది ఏంటో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. వాళ్ళతో నా సిచ్యువేషన్ ఇలా ఉంది. Do you understand the words that are coming out of my mouth? ఇక్కడ ఈయన ధాన్యం ఆరబెడుతున్నారు అనుకుంటా. ఇదిగోండి చూడండి ఇక్కడ ఉన్నాయి. ఎంత భాష వస్తుంది చూడండి. షూ ఇంకా బట్టలు గట్ట ఇక్కడ పెట్టేసాను. ఇక్కడ నడుచుకొని వెళ్ళిపోతాం ఇలాగా. ఇక్కడ నుంచి వెళ్ళైపోతాను. చాలా కష్టంగా ఉంది, జారిపోతుంది మొత్తం. ఇదిగో వాటర్ మాస్ మొత్తం చాలా బాగుంది. మరి అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. మొత్తం జారిపోతుంది పైకి వెళ్దామంటే. చాలా కష్టపడి వెళ్ళాను. అక్కడ చాలా జారిపోతుంది, అందుకని తిరిగి వచ్చేసాను. మరి ఏమీ చేయలేం. ఇక్కడ ప్రజలు ఏదో ఇవి వెరైటీగా ఉన్నాయి. వీటితో ఏం చేస్తారో తెలియదు. మరి ఇందాక ఎండబెట్టారు కదా, ఇదిగోండి ఇదే అవి. మరి ఏ కూర చేస్తారో తెలియదు. మరి ఏ కూర చేస్తారండి దీంతోనే? ఉషాకో అంట ఏదో. వాళ్ళ భాష నాకు అర్థం కావట్లేదు, నా భాష వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇవన్నీ అవే. ఇదిగోండి చూపిస్తాను ఒక నిమిషం. ఇదిగోండి ఇవి ఎండబెట్టేసి ఏదో కూర చేస్తారు కదా, మరి నాకు తెలియదు ఏం చేస్తారు సరిగ్గా. చూడడానికి అయితే చాలా బాగుంది. మరేంటి ఈ వీడియో మీకు తెలిస్తే కొంచెం కామెంట్ అయితే చేయండి. ఇదొక ఊరు. ఈరోజు చెప్పారు ఇటువైపు వెళ్ళమని. అదిగోండి అది హెల్త్ మెడికల్ ఏదో చేస్తున్నారా సార్? ఇక్కడ దేనికి వచ్చారండి మీరు? మేము ఎంసీటీ సర్వే చేయడానికి వచ్చాం. తర్వాత స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చాం. పిల్లలకి స్క్రీనింగ్ చేయాలి, ఏమైనా మాత్రలు వేయించాలి. ఇంకా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి వచ్చాం. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ టీకాలు వేయడానికి వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము తోనం నుంచి వచ్చాం. తోనం నుంచా? వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి వేరే దారి ఉందంట. మనం వేరే కింద నుంచి వెళ్ళిపోయాం. వేరే దారి ఎక్కడో ఉందంట, మనం మిస్ అయిపోయాం. పైకి వెళ్తే కిలోమీటర్ అంట ఆ వాటర్ ఫాల్స్కి. నాకు తిరిగి కిందకి వెళ్ళిపోయాను. అక్కడ నేను వాళ్ళకి కిందకి వెళ్ళిపోయాను, వాళ్ళకి కిందకి వెళ్ళమన్నారని. టైం మొత్తం వేస్ట్ అయిపోయింది. పైన అయితే ఇంకా చాలా బాగుంటుందంట. ఏం చేయలేం ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. అక్కడ బైక్ వదిలేసాను, అక్కడికి వెళ్ళి బైక్ మీద నుంచి వెళ్ళిపోవడమే. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా శ్రీకాంత్ అన్న బండి చూసిన తర్వాత రియాక్షన్ ఇది. ఓరి నా కొడక